హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నా హస్బెండ్ పేరు అరుణ్. తనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు మేము కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉన్నాము. తనకి ట్రీట్మెంట్ కోసమని చాలా తిప్పాను. అంటే ఫస్ట్ నుంచి కిమ్స్ హాస్పిటల్‌లోనే ట్రీట్మెంట్ అంతా జరిగింది. కానీ లాస్ట్ 1 ½ ఇయర్ అంటే లాస్ట్ 2024 మేలో తనకి బ్లడ్ క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది. అప్పుడు ఇంకా అప్పటినుంచి కిమ్స్ హాస్పిటల్‌లోనే ట్రీట్మెంట్ చేపిస్తున్నాను. ఇంక తర్వాత మధ్యలో కొంచెం అటు ఇటు తిప్పాను. కానీ మళ్ళీ ఇంక మేడం దగ్గరే కదా ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నామని చెప్పేసి మళ్ళీ మేడం దగ్గరికి తీసుకొచ్చాను. ఎందుకంటే తనకి మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. ఆల్రెడీ ముక్కులో నుంచి, నోట్లో నుంచి బ్లీడ్ అవుతా ఉంది. ఇంక నేను వెయిట్ చేయలేకపోయాను. మళ్ళీ అటు ఇటు తిప్పి మేడం దగ్గరికి తీసుకొచ్చాను. ఎందుకంటే వేరే హాస్పిటల్స్‌కెళ్ళినా గూడా మళ్ళీ ఫస్ట్ నుంచి టెస్ట్ చేయాలి. మళ్ళీ రిపోర్ట్స్ ఆ రిపోర్ట్ లేదు, ఈ రిపోర్ట్ లేదు, ఆ రిపోర్ట్ కావాలి అనేసి ఇంకా వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ బయాప్సీ రిపోర్ట్ కావాలంటే ఈ స ఈ పరిస్థితులలో, ఈ సిట్యుయేషన్‌లో తనకి బయాప్సీ అనేది ఇంపాసిబుల్. నాకు కూడా ఇష్టం లేదు. ఇంకా తను కూడా టాలరేట్ చేయలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఆల్రెడీ చాలా బయాప్సీస్ అయినాయి ఆయనకి. ఇంకా ఎట్లా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాను. మేడం అన్నారు, సరే నేను ఎంఎన్‌జే హాస్పిటల్ లేకపోతే నిమ్స్ హాస్పిటల్ అక్కడైతే మీకు నిమ్స్‌లో అయితే కొంచెం తక్కువలో పడుతుంది. ఎంఎన్‌జే హాస్పిటల్ అయితే ఫ్రీ అని చెప్పారు ఇక్కడ డాక్టర్. అయితే సరేలే ఇంకా మేడం రికమెండ్ చేస్తున్నారు గదా అని చెప్పేసి అంటే నేను ఆయనకి బ్లీడ్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ నిమ్స్‌కి తీసుకెళ్ళాను. నిమ్స్‌కి తీసుకెళ్తే వాళ్ళు రిపోర్ట్స్ అది ఇది అంటున్నారు. తనకి బ్లీడ్ అవుతుంది. ఇంకా నేను వెయిట్ చేయలేక మేడం దగ్గరికి తీసుకొస్తే మేడం ఒక ఎస్‌డిపి ఇచ్చారు. ఎస్‌డిపి ఇచ్చి టాబ్లెట్స్ రాసిచ్చారు. మీరు నిమ్స్‌కి తీసుకెళ్ళండి. లేకపోతే ఎంఎన్‌జేకి తీసుకెళ్ళండి అని రికమెండ్ చేశారు. ఇంక ఎంఎన్‌జే అయితే టోటల్‌గా ఫ్రీ ఉంది గదా అని చెప్పేసి అక్కడికి రికమెండ్ చేశారు. నెక్స్ట్ డే ఏం చేశాను నేను, మీరిప్పుడే వెళ్ళొచ్చు, లేదంటే ఈరోజు ఇంటికెళ్ళి నెక్స్ట్ మార్నింగ్ ఎళ్ళొచ్చు అని అన్నారు. అంటే నేను హైదరాబాద్‌లోనే ఉంటాను గాబట్టి, సరే అనేసి ఇంటికెళ్ళాం డిశ్చార్జ్ అయ్యి. ఇంటికెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎంఎన్‌జేకి తీసుకెళ్ళాను. ఎంఎన్‌జేకి తీసుకెళ్తే ఇంకా ఆ రోజు సాటర్‌డే. ఆహ్, ఇంకా మార్నింగ్ 10:30 ఆ టైంలో వెళ్ళాను. వెళ్ళి అంటే ఓల్డ్ బిల్డింగ్‌కెళ్ళాను. ఎళ్లి ఓపీడీ తీసుకున్నాను. మేడం కాల్ చేసి చెప్పారు గాబట్టి, ఇంకా ఆ సారు వెంటనే ఇచ్చేశారు. ఓపీడీ అదంతా ఇచ్చేశారు. అయిపోయింది. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినియి. మీరు న్యూ బిల్డింగ్‌కెళ్ళి జాయిన్ అవ్వండి. అడ్మిషన్ తీసుకోండి అని చెప్పి ఒక మేడం నేమ్ రాసిచ్చారు. అక్కడికెళ్ళి ఆవిడని కలవడానికెళ్ళాను. అయితే ఇక్కడ లేరు. అంటే 23 నంబర్ ఓపీడీకెళ్ళండి. అంటే 23 నంబర్ రూమ్‌కెళ్ళండి. ఆ రూమ్‌లో ఉంటారు మేడం అని చెప్పారు. అయితే సరే అని 23 నంబర్‌కెళ్తే మేడం ఇక్కడ లేరు. పైన ఐసీయూలో ఉన్నారంటే ఐసీయూకెళ్ళాను. మేడం అక్కడ గూడా లేదు అంటున్నారు. అక్కడ ఎవరైతే ఉంటారు గదా! హ్మ్. హ్మ్. ఐసీయూకి ముందర ఉంటారు గదా! అంటే సెక్యూరిటీ. వా ఆమె ఉండి మేడం లేదు అన్నారు. అంటే ఆ మేడం మీకు తెలుసా అనేసి అడిగాను. నాకు డౌటొచ్చి అయితే, నేనిక్కడే ఉంటానమ్మా. నా డ్యూటీ ఇక్కడే. మేడం నాకు తెలుసు. మేడం లేదు అన్నారు. అయినా సరే వెయిట్ చేశాను. అక్కడి నుంచి వేరే డాక్టరొచ్చారు. సార్ ఇలా మేడంని కలవాలి. ఇట్లా ఆహ్, ఆహ్, సార్ ఇట్లా అడ్మిషన్ తీసుకోమన్నారంటే, మేడమా అని చెప్పేసి సారేమో మేడం దగ్గరికి తీసుకొచ్చారు మళ్ళీ కిందికి. డైరెక్ట్ మేడం తోటి మాట్లాడి నాకు సరే రిపోర్ట్స్ ఇవ్వండి. ఈవిడే మేడము తను చూసుకుంటారంటే నేను రిపోర్ట్స్ ఇచ్చి ఇంకా బయట వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆవిడ పిలిచి ఆల్రెడీ ఈయనకి బ్లీడ్ అవుతుంది. ఫుల్ కాఫ్ ఉంది. అసలు అంటే కూర్చోడానికి కూడా కొంచెం గూడా ఓపిక లేదు ఆయనకి. అయినా సరే కూర్చోబెట్టాను. కూర్చొని నిద్రపోతున్నారాయన. నాకేమో ఇంకా చాలా బాధేస్తుంది. ఏం చెయ్యలేకపోతున్నా అని చెప్పేసి. కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి అయిపోతుందని జెప్పేసి ఇంకా ఆయనకి చెప్తూనే ఉన్నాను. ఇంకా ఆయన సరేలే ఎందుకంటే నా చేతిలో ఒక్క రూపాయి లేదు. మళ్ళీ కిమ్స్‌కి తీసుకురావాలంటే. కిమ్స్ అంటే మళ్ళీ లక్షలు లక్షలయితది.
ఇక ఒక్క రూపాయి లేదు కాబట్టి వేరే నాకు ఆప్షన్ లేదు కాబట్టి ఇక నేను అక్కడే పడి ఉన్నాను. ఇక తర్వాత ఒక 10, 15 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత పిలిసిందామె. పిలిసి ఇవి రిపోర్ట్స్ లేవమ్మా మిస్ అయినయి. ఈ రిపోర్ట్స్ కావాలి. అండ్ ఏమేం ట్రీట్మెంట్ చేశారు ఇప్పటివరకనేది అది కూడా మిస్ అయింది. అది కూడా లేదు అని చెప్తున్నారు. చెప్తే నేనేం చేశానంటే సరే మేడం డాక్టర్ ఇట్లా రికమెండ్ చేశారు. ఒక్కసారి తనతో మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుందని మేడంకి కిమ్స్ మేడంకి కాల్ చేశాను. కాల్ చేస్తే ఎవరు ఇంకొక డాక్టర్ ఉండి తన పక్కనే ఉంది. ఆమేమంటే, "ఏయ్! ఫోన్ ఆపు. మా టైం ఎందుకు వేస్ట్ చేస్తావమ్మా? నీకు సిగ్గుందా? బుద్ధుందా?" అనేసి తిడుతుందసలు. నేనైతే అసలు ఇంక ఏడుపొక్కటి తక్కువ నాకు కళ్ళలో నుంచి నీళ్లొచ్చినాయి కానీ ఇన్ని పరిస్థితులు ఎదుర్కొన్న దాన్ని ఏదో లెక్కనా అని చెప్పేసి ఇంక మళ్ళీ అట్టే దిగమింగుకొని ఆమె తిడుతున్నా సరే, మేడమేమో లైన్‌లోనే ఉన్నారు. ఆమె తిట్టేది వింటున్నారు. ఇంక నేను టక్కన కట్ చేసేసాను ఫోను. కట్ చేసేసి ఇంకా ఇంక తర్వాత ఆమె చెప్తుంది. ఇచ్చేసేయి ఆ ఫైల్ ఇచ్చేసేయి. ఆమె దగ్గర ఏం లేవు. ఎందుకొస్తారమ్మా మీరు ఏం లేకుండా అసలు మా ప్రాణానికి అని ఏదేదో చెప్తుంది. ఇంక నాకు చాలా బాధేసింది. బయటికొచ్చి ఇంకా టిఫిను అక్కడ న్యూ బిల్డింగ్ నుంచి ఎంఎన్‌జే న్యూ బిల్డింగ్ నుంచి నీలోఫర్ హాస్పిటల్ అక్కడి వరకి టిఫిన్ కోసం నడుచుకుంటూ వెళ్ళాను ఎండలో. ఎందుకంటే ఆయనకి ఏం తినలేదు. ఆఫ్టర్‌నూన్ 3:00 అయింది. మార్నింగ్ 10:30కెళ్తే 3:00 ఇంక ఏం తినిపించలేదు ఆయనకి ఆఫ్టర్‌నూన్ అని చెప్పేసి అక్కడి వరకు నడుచుకుంటూ ఎళ్లి, ఎండలో మళ్ళీ వచ్చి వాటర్ గూడా లేవు ఆ హాస్పిటల్‌లో. వాటర్ బాటిల్ కొనుక్కొనొచ్చి ఆయనకి ఒక ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ తీసుకొచ్చాను. ఒక ఇడ్లీ తినిపించి మళ్ళీ మేడంకి కాల్ చేశారు. "మేడం నా వల్ల కావట్లేదు. ఇక్కడైతే నాకొద్దు మేడం. వీళ్ళకి ఏం తెలియట్లేదు. నా పేషెంట్ ఏం చేస్తారో నాకు తెలియదు. నేను డబ్బులు ఏ ఏ ఎలాగైనా చేస్తాను మేడం. కానీ నేను మీ దగ్గరికే వస్తాను. ట్రీట్మెంట్ ఇవ్వండి మేడం" అనేసి ఇంకా మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం అనేసి చాలా అంటే ఇంక చెప్పేసాను మేడంకి. మేడం నా దగ్గర అయితే ఇప్పుడు డబ్బులు లేవు. నేను ట్రీట్మెంట్ అయ్యేలోగా నేను ఎలాగైనా చేస్తాను. కానీ నేను ఎవ్వరి కాళ్ళు మొక్కినైనా నేను తీసుకొస్తాను. కానీ నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే ఉండమ్మా ఉండు. నేను మాట్లాడుతున్నా గదా! ఒక్క 1 ఒక 10 మినిట్స్ ఆగు. వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు గానీ, వాళ్ళు రిపోర్ట్స్ అడుగుతున్నారు నీకు. అంతే గదా! నేను పంపిస్తాను ఉండు. ఏమేమో ట్రీట్మెంట్ ఇచ్చానో అది అడుగుతున్నారు గదా! నేను పంపిస్తా ఉండు రాసి అన్నారు మేడం. కానీ నా మనసు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అక్కడున్న అటెండర్స్ పేషెంట్‌లకి వాళ్ళనడిగితే వాళ్ళంటున్నారు, "రేపైతే సండే. రేపు ఏం ట్రీట్మెంట్ ఉండదు. అసలు డాక్టర్స్ కూడా ఎవ్వరు రారని" చెప్పారు. ఇగ మళ్ళీ నేను ఆయనకి బ్లీడింగ్ అవుతుంది. అంత కాఫ్ ఉంది. డాక్టర్స్ ఎవరు రారు. ట్రీట్మెంట్ ఏం జరగదు. నేనాడ జాయిన్ చేసి గూడా నా టైం వేస్టు. మళ్ళీ పేషెంట్ సీరియస్‌గా అయిపోతే వాళ్ళకేం సంబంధం? మన పేషెంట్ మనకి సంబంధం ఉంటది గానీ వాళ్ళకేం సంబంధం జెప్పండి. ఇంక మళ్ళీ ఇంక మేడంకి కాల్ జేసి, "మేడం నేనిక్కడ అస్సలు నేను ఉండలేను మేడం. ఇక్కడ నేను అడ్మిషన్ తీసుకోలేను. మళ్ళీ అక్కడికి నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి మేడం" అనేసి ఇంకా అనగానే మేడం సరే అమ్మా. సరే అయితే వచ్చేసేయి" అన్నారు. వచ్చి ఇంకా వెంటనే డే కేర్‌లో అడ్మిషన్ తీసుకొని అడ్మిట్ అయ్యి, ఇంకా వెంటనే మేడం ఒకటి ఎస్‌డిపి ఇచ్చారు. యాంటీబయోటిక్స్ ఇచ్చారు. ఇంక తర్వాత హ్మ్, ఏం నార్మల్‌గానే ఉన్నారు పేషెంట్ అంటే, "చాలా కాఫ్ ఉంది మేడం" అంటే, "సరే ఇంకా అడ్మిషన్ తీసుకోండి" అని చెప్పేసి అడ్మిషన్ ఇచ్చేసారు మేడం. ఇంకా ఇక్కడే అడ్మిట్ అయ్యి ఉన్నాం. ఇప్పుడు అంటే సాటర్డే నుంచి ఈరోజు థర్స్‌డే. థర్స్‌డేనేనా? ఈరోజు థర్స్‌డే. ఇప్పుడు థర్స్‌డే 11:00 అయితుంది నైట్. 11, 10 అయితుంది టైము. ఫుల్ వర్షం ఉంది బయట. ఇంక ఇక్కడికొచ్చి అడ్మిషన్ తీసుకున్నాను. ఇక ఇక్కడే హ్మ్. ట్రీట్మెంట్ అయితే ఆయనకు నడుస్తుంది. ఇంక వీళ్ళేమో నేను ఎంత 10 కూడా కాదు 5,000 కట్టి అడ్మిషన్ తీసుకున్నాను. అంటే నా దగ్గర డబ్బులు లేవు. ఎలాగైనా డిశ్చార్జ్ అప్పుడు నేను ఇస్తానండి అని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి నేనిక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి, ఇంకా అందరూ మాక్సిమం నాకు అందరు పరిచయమే ఉన్నారిక్కడ. కాబట్టి వాళ్ళకి బ్రతిమలాడుకున్నా. అంటే వాళ్ళు ఒప్పుకోరు. జ్యోతి తెలుసు గదా! నీకు ఇక్కడ ఒప్పుకోరు రూల్స్ అంటే, ప్లీజ్ అండి నాకు ఇప్పుడున్న పరిస్థితి బాలేదని
5000 పెట్టి ఇంకా జాయిన్ చేశాను. చేపిచ్చి ఇంకా తర్వాత నెక్స్ట్ ఆహ్, ఐపీకి అంటే ఇంకా నెక్స్ట్ ఐపీలో అడ్మిషన్ చేయడానికంటే మళ్ళీ 10,000 కట్టాను. అంటే మొత్తం 15,000 కట్టాను నేను. ఇప్పటి వరకు బిల్ అయింది 2,00,000 వాళ్ళేమో ఇంకా 2,00,000 బిల్ అయింది. మీరు 1,00,000 కడితే గాని నెక్స్ట్ మేము ట్రీట్మెంట్ ఇవ్వలేం. ట్రీట్మెంట్ ఆపేస్తాం. ఆటోమేటిక్‌గా కాల్‌లోకి పోతది. అది ట్రీట్మెంట్ అవ్వదు అనేసి చెప్తున్నారు. నా దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా కూడా నేను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎందుకంటే మేడం ఫస్ట్ నుంచి చూస్తున్నారు ఆయనకి. ఇప్పుడు మేడం దగ్గర తీసుకొస్తే నేను అంటే ఇంకా ఏ టెస్టులు గాని అట్లాంటివి ఏం అవసరం లేదు ఆయనకి. మేడంకి తెలుసు నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం చేయాలన్నది. అందుకని మేడం నేను ఎవ్వరి కాళ్ళన్నా మొక్కుతాను మేడం. కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి మేడం అని ఇలానే చెప్తా ఉన్నాను. ఇంకెవరైనా మీరు దాతలుంటే, ఎవరైనా మంచి మనసున్న వాళ్ళుంటే నాకు హెల్ప్ చేయండి. ఆయనది మొత్తం లంగ్స్‌లోకి న్యూమోనియా వచ్చేసింది. ఫుల్ ఇన్ఫెక్షన్ అయింది ఆయనకి. మళ్ళీ ప్లేట్‌లెట్స్ అన్నీ పడిపోయినాయి. బ్లడ్ ఏమో 3.8 ఉంది. ఓన్లీ 3.8 మళ్ళీ ప్లేట్‌లెట్స్ ఏమో 9000 హ్మ్. డబ్ల్యూబీసీ ఏమో 80,000 ఇది క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ పరిస్థితి ఇగో ఇలా ఉంటుంది. ఇంక తర్వాత ఆయనకి అది అయిపోయింది. వచ్చిన తర్వాత ఇంక ఫుల్ కాఫ్. ఆయనకి 3 రోజులు అసలు నిద్రే లేదు నైటంతా దగ్గు. ఇంకా ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా తగ్గట్లేదని చెప్పేసి ఇంకా పల్మనాలజిస్ట్‌కి మేడం రికమెండ్ చేశారు. ఇంకా పల్మనాలజిస్ట్ వచ్చి ఇంకా కాఫ్ సిరప్, దగ్గు టాబ్లెట్స్ రాసి ఇవ్వగానే కొంచెం కంట్రోల్‌లో ఉంది. మళ్ళీ తను ఇంకా బ్రాంకోస్కోపీ అన్నారు. బ్రాంకోస్కోపీ అంటే అసలు ఆయనకి ఆయనకి ప్లేట్‌లెట్స్ ఉన్నవే 20,000, 9,000, 20,000, 25 అంతే ఉన్నాయి. ఆ బ్రాంకోస్కోపీ చేయాలంటే మినిమమ్ 60,000, 70,000 ఉండాలి. ఇంక నేను ఒప్పుకోలేదు. సార్ ప్లీజ్ బ్రాంకోస్కోపీ ఏమొద్దు సార్ అంటే తను కూడా అన్నారు సార్ కూడా. అవునమ్మా బ్లీడ్ అయితది. మళ్ళీ కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి అంటే, వద్దు సార్ ప్లీజ్ ఇలానే తక్కువైపోయేది ఏదన్నా ఇవ్వండి గానీ బ్రాంకోస్కోపీ అవి ఇప్పుడు స్కోపీలు గానీ అట్లాంటివి ఏమొద్దు సార్ అంటే, ఇంక సరే అమ్మ అనేసి ఇచ్చిన్నారు. తగ్గిపోయింది ఆయనకి. అంటే ఇప్పుడు కంట్రోల్‌లో ఉంది. అప్పుడప్పుడు అంటే మరీ కంటిన్యూయస్‌గా దగ్గట్లేదు. అప్పుడప్పుడు దగ్గుతున్నారు. ఒక్కొక్కసారి. ఇక మేడం అన్నారు, "సరే తను స్టేబుల్ అయిన తర్వాత వన్స్ కండిషన్ అనేది స్టేబుల్ అయినంక కీమో స్టార్ట్ చేస్తాను" అని అన్నారు. ఎందుకంటే హ్మ్, బాగా సీరియస్ కండిషన్‌లో కీమో ఇవ్వలేరు. ఎందుకంటే కీమో ఇస్తే పేషెంట్ మరీ సీరియస్ అయిపోతారు. అన్నీ పడిపోతాయన్నమాట. ఏంటిదంటే డబ్ల్యూబీసీ పడిపోతుంది. డబ్ల్యూబీసీతో పాటు బ్లడ్, ప్లేట్‌లెట్స్ అన్నీ పడిపోతాయి. అప్పుడు పేషెంట్ ఇంకా వీక్ అయిపోతాడు. ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఒస్తాయి. అందుకని ఇంకా స్టేబుల్ అయిన తర్వాత కీమో స్టార్ట్ చేస్తానని అన్నారు మేడం. మరి నెక్స్ట్ ఏంటిదనేది ఇంక తెలియదు. ఇంకా మనీ అయితే అలానే అవుతానే ఉన్నాయి. అందుకని నేను మీ హెల్ప్ అడుగుతున్నాను. ఎవరైనా మీరు దాతలుంటే నాకు సాయం చేయండి ప్లీజ్. థాంక్ యూ.